అమ్మా నాన్న నాథల పుణ్యక్షేత్రం. శ్రీ గురుభ్యో నమో నమః. హరి ఓం. ఓం గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమో నమః. గురవే సర్వలోకానాం విషజీవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. మన్నాథ శ్రీ జగన్నాథ మద్గురు శ్రీ జగద్గురు మహాత్మా సర్వభూతాత్మా తస్మై శ్రీ గురవే నమో నమః. ఆచమ్యపూర్వోక్తేవంగుణ విశేషణ విశిష్టాయాం శుభృతౌ శ్రీమాశ్రీమదః గోత్రోద్భవస్య గుండ్రముల గోత్రోద్భవస్య యజమానస్య కీర్తిశేషులు గోపసుజాతగర్ణవర్యస్యాః యజమానస్య శాశ్వత పరబ్రహ్మలోకే నివాసిత్యర్థం త్రిగుణేకృతజ్ఞిష్టముద్రాప్తాప్తోర్యామ సాంత్వనజిపేయాదేశితకర్తవ్యఫలావ్యాప్త్యర్థం మయా దశపూర్వేషాం దశాపరేషాం మధ్వంశానాం పితॄణాం కారణాయ వై సర్వలోక ఉత్తర్యదావలసిద్ధ్యర్థం శాశ్వత బ్రహ్మలోకే నివాసిత్యర్థం శివలోకానుగ్రహసిద్ధ్యర్థం స్వర్గలోక ప్రతిష్టాకుదావలసిద్ధ్యర్థమిదే శ్రీమన్మహాదేవదాపి నమో పరలోక నివాసాయనే నమో నమః. ఇదే పథ మహాదేవదాపి నమో నమః. ఇది వర్ధన సందర్భేనాః ప్రత్యేక షోడశోపచార ఆవాహన అర్చన పూజాంచ కరిష్యే. ఓం శ్రీమన్మహాదేవదాపి నమో నమః. పరలోక నివాసాయనే నమో నమః. ఓం త్రయంబకమిదామహే. శ్రీమన్మహాదేవదాపి నమో నమః. ఓం భూర్భువస్వః. ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ నమో నమః. శ్రీపరలోక నివాసాయ నమో నమః. ధ్యాయామి ధ్యాన సమర్పయామి ఆవాహయామి ఆసన సమర్పయా సువర్ణవరత్న హస్తసింహాసన సమర్పయామి హస్తయోః అర్ఘ్యం సమర్పయామి పాదయోః పాద్యం సమర్పయామి కేశుద్ధ ఆచమనీయాన్ సమర్పయామి ఆపోయిష్టామంత్రేణ శుద్ధోదక స్నానా సమర్పయామస్తరేకుమారికమదార్ధేన పుష్పాన్ సమర్పయామి అలంకారాంజలియ అలంకారార్థేన కుంకుమాచూర్ణం సమర్పయామి శ్రీగంధాన్ ధారయామి గంధస్వర్ణార్థదక్షిణా సమర్పయామధ పుష్పపూజాంచ కరిష్యే. ఓం ఓం బ్రహ్మణే నమః. అచ్యుతాయ నమః. పరమేశ్వరాయ నమః. శివాయ నమః. మహేశ్వరాయ నమః. శంభవే నమః. పినాకినే నమః. శిశేఖరాయ నమః. వామదేవాయ నమః. విరూపాక్షాయ నమః. శ్రీమన్మః పరలోక నివాసాయ నమో నమః. నానావిధ పరిమళపత్ర పుష్పపూజాంజలిం సమర్పయామి. యథా ధూపం వనస్పత్యుద్భవైర్నానాగం దేవసంయుతః ఆగ్రయ సర్వదేవానాం ధూపోయవృదృక్యతాం
श्रीमन्महापरलोकनिवासाय नमो नमः धूपमाग्रापयामि साक्षात्प्रत्यक्षदीपाञ्जलिं समर्पयामि धूपदीपानन्तरशुद्धा आचमनीयान् समर्पयामि ओं भूर्भुवस्सुवः ओं तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् श्रीमन्महापरलोकनिवासाय नमो नमः मध्याह्नकाल अवसरमहानैवेद्यान् निवेदयामि ओं प्राणाय स्वाहा अपानाय स्वाहा व्यानाय स्वाहा उधानाय स्वाहा समानाय स्वाहा मध्ये मध्ये उदकपानीयं समर्पयामि मृदापिदानत्राव समर्पयामि हस्तं प्रक्षालयामि पारं प्रक्षालयामि मुखे शुद्ध आचमनीयान् समर्पयामि पूगेवलस्य कर्पूरेर्नागवल्लेदर्दमुक्ताचूर्ण समायुक्तं ताम्बूलनाम्बुलार्धेन पुष्पाञ्जलिं समर्पयामि यथा कर्पूर नीराजनं कृत्वा ओम अघोरेभ्यो घोरेभ्यो घोरघोरेभ्यः सर्वेभ्यः सर्वशरीरेभ्यो नमस्तेऽस्तु रुद्ररूपेभ्यः श्रीपरलोकनिवासाय नमो नमः आनन्दकर्पूरदिव्यमङ्गलनीराजनं सन्दर्शयामि नमः पार्वतीपतये हर हर महादेव शम्भो शङ्कर नमः शिवार्चनमस्तु श्रीमन्महादेवताभि नमो नमः धाता धातृणा भवनस्य यस्पतिर्देवकं सविदार्मार्षाहम् इमं विघ्नमश्विनोभ बृहस्पतिर्देवाः पान्तु यजमानं निर्धार श्रीमन्महा परलोकनिवासाय नमो नमः इति वेदोपविधाशक्ति नानाविध షోడశోపచార పూజాన్ సర్వోపచార పూజాన్ సంపూజ్య పుష్పాలు వేసి నమస్కారం చేసుకోండి. శ్రీ గురుభ్యో నమః హరి ఓం నమస్కారం అండి. యాదాద్రి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రంలో ఉన్నటువంటి 600 మంది మతిస్థిమితం లేనటువంటి అనాథలకు భాగ్యులకి రియనగా స్వస్తి శ్రీ శోభకృతనామ సంవత్సరం మాఘమాసం తేదీ 23/2/2024 రోజున గండ్రముల గోత్రోద్భవులు హైదరాబాద్ వాస్తవ్యులైనటువంటి కీర్తిశేషులు కోవ సుజాత గారి యొక్క వర్ధని సందర్భంగా ఈ యొక్క అనాథలకు భాగ్యులకు అన్నదాన కార్యక్రమాన్ని అందిస్తున్న వారు ప్రియాంక కోవా గారు, కోవ సూర్యప్రకాష్ గారు, మరియు కే తన్వికా గారు, కే వృతికా గారు, వి హవీష్ గారు, హవీష్ ధ్రువ్ గారు, కె స్నేహ గారు. కాబట్టి వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా శ్రీ సోమనాథ జ్యోతిర్లింగేశ్వర స్వాముల అనుగ్రహ ఆశీస్సులు, అదేవిధంగా ఈ యొక్క అనాథల భాగ్యుల ఆశీస్సులు ఎల్లవెల్లలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా కీర్తిశేషులు కోవ సుజాత గారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ వారి వర్ధన్ సందర్భంగా వారే స్వతహాగా విచ్చేసి ఈ యొక్క అనాథలకు భాగ్యులకు అన్నదాన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించున్నారు. అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు. చెంపాపేట నుంచి వచ్చామండి. మా పేరు అనూష. మా మదర్ 3rd యానివర్సరీ, డెత్ యానివర్సరీ ఇది. సో మాకు తెలిసిన వాళ్ళు ఇక్కడ ఆల్రెడీ వచ్చారు. వాళ్ళ తరపు నుంచి మేము ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ వీళ్ళని చూసిన తర్వాత వీళ్ళకి ఇంకా కొంచెం హెల్ప్ చేయాలని ఉంది. ఇంకా వీళ్ళకి సపోర్ట్ వస్తే మంచిగా. ఇక్కడ అంతా ఏరియా వైజ్ అంతా చాలా హైజీన్గా ఉంది. మెయింటెనెన్స్ చాలా బాగుంది. ప్రతి ఒక్కరూ విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది. మాకు కూడా న్యూస్ ఛానల్లో అలా చూసి మేము ఇక్కడికి రావడం జరిగింది. మా మమ్మీ ఉన్నప్పుడు కూడా తనకి ఇలాంటి కార్యక్రమాలు చేయాలని ఉండేది. ఇప్పుడు తన 3వ వర్ధంతి కాబట్టి ఇక్కడికి రావడం జరిగింది. ఫుడ్ వేస్ట్ డొనేషన్ చేయాలి. ప్రతి ఒక్కరు రావాలి, వాళ్ళకి హెల్ప్ చేయాలి. అందరూ ఫుడ్ వేస్ట్ చేయొద్దు. అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం